బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 29 అంశము మనోనేత్రములు వాక్యము కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. అంధకారమైన జీవితం నరకప్రాయంగా ఉంటుంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు కదా. దేహమునకు దీపము కన్నే అని యేసు ప్రభువు చెప్పాడు. శరీరానికే కాకుండా మనసుకు కూడా కళ్ళు ఉంటాయి. వాటినే మనోనేత్రములు అంటారు. మనసు అంటే మన శరీరంలో ఉండే భాగం కాదు. మనసు అంటే ఆలోచన. సృష్టిలోని సకల జీవరాశులలో ఆలోచించగలిగేది కేవలం మనిషి మాత్రమే. భౌతికమైన నేత్రాలతో చూచిన దానిని మనోనేత్రముల ద్వారా విశ్లేషించుకునే శక్తిని దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసింది ఈ ఆలోచన విషయంలోనే. మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని ఆదికాండము 3:22లో చెప్పింది ఆలోచించే విషయంలోనే. ఈ సృష్టిలో ఏ ప్రాణికి ఇవ్వని ఆలోచించే వరమును కేవలం మనిషికి ఎందుకిచ్చాడంటే ఈ సృష్టి మొత్తం కేవలం మనిషి కోసమే చేశాడు కాబట్టి తనకోసం ఈ సృష్టిని చేసింది దేవుడేనని ఆలోచించడం ద్వారా తెలుసుకోవాలని. ఆలోచించడం ద్వారా దేవుడు తనను ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకోవాలని. ఈ సృష్టిలోని ప్రతిదానిని పరీక్షించి చూసి ఆలోచించి దేవుడు తనను ఎంతగా ప్రేమించాడో అర్థం చేసుకొని తనను ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడు. మనిషి హృదయపూర్వకంగా తనను ప్రేమించాలని దేవుడు ఎంతో ఆశపడ్డాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. రోమా 1:20. అయితే మనిషిని దేవునికి దూరం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న సాతాను మనిషి తీరిగ్గా ఉంటే ఈ సృష్టి గురించి దేవుని గురించి ఆలోచిస్తాడేమోనని మనిషిని ఎలాగైనా ఈ లోక విషయాల్లో తీరిక లేకుండా చేసి దేవుని గురించి ఆలోచించనీయకుండా చేయడానికి లెక్కలేనన్ని తంత్రాలైన టీవీ, ఇంటర్నెట్, సెల్ ఫోన్, క్లబ్బులు, పబ్బులు ఇంకా వినోదాన్ని అందించే అనేక రకాలైనవి ప్రవేశపెట్టి దేవుని గురించి సృష్టి గురించి ఆలోచించనీయకుండా మనుష్యుల మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. కాబట్టి మనుష్యులు ఈ లోకాశలవైపు మరులు కొల్పబడి దేవుని గూర్చి ఆలోచించకుండా సాతాను పన్నిన పన్నాగంలో చిక్కుకొని దేవునికి దూరమైపోతున్నారు. ఇప్పుడున్న ప్రపంచంలో మనిషిని సెల్ఫోన్కి బానిసను చేసి దేవుని గురించి ఆలోచించనీయకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు కలుగజేసిన గ్రుడ్డితనము నుండి మనము స్వస్థత పొందాలంటే మన మనస్సులో దేవునికి చోటిచ్చి ఆయనను గూర్చి ఆలోచించటం వలన మన మనోనేత్రములు వెలిగింపబడి ఆయన మహిమైశ్వర్యమెట్టిదో మహాత్మ్యమెట్టిదో మనకు ప్రత్యక్షపరచబడుతుంది. ఎఫెసీ 1:17-19 వరకు. నీ మనోనేత్రములు వెలిగింపబడటానికి దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము సాతాను ప్రవేశపెట్టిన తంత్రాలకు బానిసలుగా ఉండకుండా నీ గురించి ఆలోచించేలా మా మనోనేత్రములు వెలిగించమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.